రాష్ట్రీయ వానరసేన సుడిగాలి సుధీర్కి అలాగే యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చారు. యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ ఒక ప్రోగ్రాంలో భాగంగా హిందుత్వాన్ని అవహేళన చేసేలాగా వారు కొన్ని వీడియోలు చేశారని, వారు తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటూ రాష్ట్రీయ వానరసేన డిమాండ్ చేస్తూ వారికి వార్నింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం అండి. యాంకర్ రవికి అలాగే సుడిగాలి సుధీర్కి రాష్ట్రీయ వానరసేన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే వాళ్ళు ఒక షోలో ఒక నందీశ్వరుని తీసుకొచ్చి, మామూలుగా మనం శివాలయానికి వెళ్తే ఏం చేస్తాము, ముందు శివుడిని దర్శించుకున్నాక మనకి ఏదైనా కోరికలు ఉంటే మనం నందికి కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ముల దగ్గర ఇట్లా చేయి పెట్టి మనం ఆయన చెవులో మన కోరిక చెప్పి శివుడిని చూస్తాము. వీళ్ళు ఏం చేశారు, సరదాగా చేశారు. అంటే దేవుడితో సరదాలా అని మీరు అనొచ్చు, తెలిసి తెలియ కొంతమంది చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అట్లా కొమ్ముల మధ్య చూసేసరికి సుధీర్కి రంభ కనిపిస్తుంది అనుకుంటా. అది ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది. అయితే నేను అంటాను, వీళ్ళు ఇలా చేయడము తప్పే. ఎట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రీయ వానరసేన ఏదైతే ఉందో వాళ్ళు ఇలా పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టే కంటే, అంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు, అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అక్కర్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరిని కంట్రోల్ చేస్తారు? మీకు ఏమవుతుందంటే, మనం గమనించుకుంటే శివుడి మీద మీకు ఏమంటారు, శ్రీనాథుడే చాటుపద్యాలు రాశాడు. ఏమని రాస్తాడంటే, తిరుపంబనకి ఇద్దరు ఆడువాండ్రా, గంగ విడుము పార్వతి చాలు అని అంటాడు ఆయన. అంటే నువ్వు ముష్టి ఎత్తుకునేవాడు, నీకు ఇద్దరు భార్యలా, మాకు ఇక్కడ నీళ్ళు అంటే, ఆయన రాయలసీమ కరువు సమయంలో ఆ పద్యం రాస్తాడు ఆయన. రాసి మాకు నీళ్లు లేకుండా ఇక్కడ చచ్చిపోతున్నాం మేము, కాబట్టి నువ్వు పార్వతిని ఉంచుకుని గంగని మాకు వదిలిపెట్టు అని అడుగుతాడు. దీన్ని మీరు ఖండిస్తారా? తర్వాత మీరు ఏ సినిమా తీసుకున్నా, లేదు ఏ సందర్భంలోనైనా, లేదు కార్టూన్స్ కావచ్చు. ఇప్పుడు వినాయకుడు వస్తాడండి, వినాయకుడి మీద ఎన్ని వందల కార్టూన్లు వేస్తున్నారు. మీరు ఎప్పుడైనా స్టాప్ చేశారా? చేయలేదు కదా. అలాగే ప్రతి అంశం మీద, ఒక శివుడి మీద కావచ్చు, ఒక విష్ణువు మీద కావచ్చు. ఇంకొకటండి, మీరు మాట్లాడేటప్పుడు కనీసం 100 పదాలు మనం దేవుడికి సంబంధించినవి మనం అపభ్రంశంగా మాట్లాడుతున్నాం. మీకు సాగర్ సంగమం సినిమా తీసుకుంటే, సాగర్ సంగమంలో తీర్థం అంటాడు. తీర్థం ఆ స్వామి, తీర్థం సాయంకాలం ఇస్తారు అని అంటాడు అతను. కమేడియన్గా చేసిన అతను. అంటే కమల్ హాసన్ దృష్టిలో తీర్థం అంటే ఏంటి? మందే కదా. మరి ఎందుకు మీరు ఖండించలేదు? విశ్వనాథ్ గారిని ఏమైనా అన్నారా మీరు? ఇట్లా మీరు తీసుకుంటే అనేక సందర్భాలలో హిందూ దేవతల మీద, హిందూ దేవుళ్ళ మీద, తర్వాత వాళ్ళు వాడే పదాలన్నీ కూడా ఇలా రకరకాల సందర్భాల్లో వాటిని వేరే రకంగా అన్వయిస్తున్నారు. ఎవరన్నా మోసం చేస్తే కుచ్చుటోపి పెట్టాడు అనకుండా శటకోపం పెట్టాడు. శటకోపం ఎప్పుడు పెడతారు అసలు అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. అసలు తప్పు కదా. శటకోపం మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆశీర్వచనంగా శటకోపం పెట్టించుకుంటాం, అవునా కాదు? పూజారి మనకి శటకోపం పెడతారు. పెట్టినప్పుడు శటకోపం పెట్టడాన్ని మీరు ఎట్లా దాన్ని, అంటే దీన్ని షిఫ్ట్ అంటారు లాంగ్వేజ్లో, అంటే భాష పరిభాషలో చెప్పాలంటే దాన్ని లాంగ్వేజ్ షిఫ్ట్ అంటారు. అంటే ఒక పదానికి ఆ పద అర్థం మారిపోతుంది. అంటే మీరు సందర్భానుసారంగా, అంటే కాంటెక్స్చువల్ సిట్యువేషన్ అంటాం మనం, దాని పరంగా ఆ పదాన్ని తీసుకెళ్ళి వేరే దానికి మనం అన్వయిస్తున్నాం, ఆపాదిస్తున్నాం. సో ఈ ఆపాదన మీరు ఎప్పుడైనా ఆపారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అడుగుతున్నా. ఎంఎఫ్ హుస్సేన్ తీసుకోండి మీరు. ఎంఎఫ్ హుస్సేన్ సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీకరించాడు. దాన్ని మహామేధావులందరూ ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్ అన్నారు. నేను అడుగుతా, ఎంఎఫ్ హుస్సేన్ వాళ్ళ అమ్మ బొమ్మను అలా చిత్రీకరించగలరా? వాళ్ళ భార్య బొమ్మను అలా చిత్రీకరించగలరా? వాళ్ళ కూతురు బొమ్మను అలా ఆర్ట్ అని చెప్పి చిత్రీకరించగలరా? లేదు, ఈ మెచ్చుకున్న వాళ్ళందరూ వాళ్ళ భార్యల్ని కానీ, వాళ్ళ తల్లుల్ని కానీ, వాళ్ళ కూతుళ్ళని కానీ ఎంఎఫ్ హుస్సేన్ చిత్రీకరిస్తే ఊరుకుంటారా? చెప్పండి. మీరు మహాపతివ్రతలు ఎవరు అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాము? అరుంధతి, సతీ, అనసూయ. ఎందుకు?
మా అమ్మ పేరు చెప్పాలి నేను. మా అమ్మ నాకు మహాపతివ్రత నా దృష్టిలో. ఎందుకు ఎవడు చెప్పడు? అంటే మన మైండ్స్ అట్లా మనం దాన్ని ఏమనాలి, మైండ్ సెట్ అట్లా అయిపోయిందనమాట మనం కదా. సో దీని నుంచి బయటపడాలి. మీరు ఈ పదాలు ఖచ్చితంగా వాడద్దు అని మీరు చెప్పగలిగిన రోజు మీరు ఈ రకంగా చెయ్యొద్దు. ఏ పండగ వచ్చినా ఆ పండగ మీద జోక్స్ వస్తే మీరు కంట్రోల్ చేయండి. శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళ స్త్రీ దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎవడు వ్యంగ్యంగా వేసినా మీరు వాళ్ళని క్షమించకండి. రంభ, ఊర్వశి, మేనకల మీద ఎన్ని వస్తాయి. ఇవన్నీ కూడా మీ ఊహ కావచ్చు, లేకపోతే మీరు అవి నిజంగా ఉండొచ్చు మీ దృష్టిలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకళ్ళ నమ్మకం అది. మరి ఈ నమ్మకాల మీద ఇంతమంది అమ్మకాలు చేసుకుంటూ ఉంటే మీరందరూ ఇంతకాలం ఏం చేశారు? ఇవాళ ఈ ఇష్యూని మీరు హైలైట్ చేయండి. నేననేది ప్రతిదాన్ని వక్రీకరించి లేనిపోని గొడవలు సృష్టించి హిందూ మతం మీద ఒక నెగిటివ్ ఇది తీసుకురావద్దు. బీ పాజిటివ్. అంటే కొంతమంది నెటిజన్లు కూడా ఇప్పుడు యాంకర్ రవి అలాగే సుధీర్ చేసింది కూడా తప్పే కదా, అది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కదా అన్నట్లుగా కమెంట్లు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు క్షమాపణ చెప్పమానండి, అంతవరకే. అదేదో పెద్ద ఇష్యూగా చేయకండి. నేను అంటున్నది అది. మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తారు? నా క్వశ్చన్ అది. టు హూమ్ యూ కెన్ కంట్రోల్. ఇప్పుడు మీరు మొత్తం కార్టూన్లు వేసే వాళ్ళని ఆపండి, ఆపగలరా? మీరు పండగలు వచ్చినప్పుడు ఆ దేవుళ్ళ మీద, దేవతల మీద రకరకాల ఏమంటారు జోక్స్ వస్తూ ఉంటాయి, ఆపుతారా మీరు? మనం వాడే పదాలన్నీ కూడా వాటిని వాళ్ళకి తగ్గట్టుగా వాటిని వాళ్ళు అన్వయించుకుని, అంటే దేవుడికి సంబంధించి లేకపోతే దేవుడికి చేసే కైంకర్యం అనే పదం కూడా, కైంకర్యాలకు సంబంధించిన పదాలన్నీ కూడా మీరు వేరే వాటికి వాడుతున్నారు. ఒక దొంగతనానికో, లేదా ఒక చెడ్డ పని చేసినప్పుడు, ఒక మందు తాగినప్పుడు రకరకాల సంబంధాలు పెట్టేసి వాటిని వాడుతున్నారు. వీటన్నింటినీ కూడా మీరు కంట్రోల్ చేయండి. చేసినప్పుడు మనం ఎవరైనా అనే హక్కు ఉంటుంది. ఈవెన్ సినిమాల్లో మీరు చూసుకోండి, ఎంతమంది దేవుళ్ళని కించపరిచారండి, ఎన్ని రకాలుగా కించపరిచారండి. అప్పుడు ఎవడైనా నోరెత్తాడా? ఓకే. ఇప్పుడు క్రిస్టియన్స్ అండి, క్రిస్టియన్ ఫాదర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు సీతని ఎలా మాట్లాడుతున్నారు, రామాయణాన్ని ఎలా మాట్లాడుతున్నారు. ముప్పాళ్ళు రంగనాయకమ్మ లాంటి వాళ్ళు రామాయణ విశ్వవృక్షం రాశారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వాడికి, అంటే హిందువు కాను, నేను ముస్లిం అన్నా, నేను క్రైస్తవుడినన్నా, లేదు నేను ఒక మార్క్సిస్ట్ ఇది అన్నా, నేను ఒక కమ్యూనిస్ట్ అన్నా, ఎవడైనా హిందుత్వం మీద బతుకుతారు. హిందుత్వాన్ని వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళ మత ప్రచారం కావచ్చు, లేకపోతే వాళ్ళ భావాలను ప్రచారం చేయటం కావచ్చు, ఇక్కడ వీళ్ళని కించపరిచి దీని మీద వాళ్ళు బతుకుతున్నారు. రామాయణం పేరు చెప్పకుండా ఎవడు మార్క్సిస్ట్ రామాయణం, ఏది రామాయణ విశ్వవృక్షం, రామాయణ కల్పవృక్షం ఎవరు రాశారు? విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాశారు. దానికి పైగా ఆవిడ అంటుంది మీరు రామాయణ విశ్వవృక్షం రాశారు కదా, ఇలాగే ఒక ముస్లిం దాని మీద రాయలేరా అంటే, నాకు అవన్నీ తెలియదు, ఆ భాష తెలియదు, నేర్చుకోండి. వెన్ యు ఆర్ యంగ్ యూ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఆల్ దోస్. మీరు ఇప్పుడు ఒక సంస్కృతం, ఒక వేదం చదివేశానంటారు, మీకు వేదాలు అర్థమైనప్పుడు మీకు ఎందుకు ఒక ఖురాన్ రాదు, ఎందుకు ఒక బైబిల్ రాదు చదవడం కదా? అంటే హిందుత్వానికి సంబంధించిన వేదాలను మాత్రమే మీరు హైలైట్ చేస్తూ వ్యతిరేకంగా రాస్తే, 4 వేదాలు చదివేశాను అందులో ఏమీ లేదు అని మీరు కమెంట్ చేస్తారు. హౌ కెన్ యూ డూ దట్? అసలు మీకు ఎందుకు అది? ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారైనా మరొకళ్ళైనా మీరు ప్రతిదాన్ని ఎందుకు తిడతారు? మీరు ఒక స్త్రీ కదా, సీతను ఎందుకు మీరు తిడతారు? లేదు ఒక రాముడిని ఎందుకు తిడతారు? మీకు ఎవడిచ్చాడు హక్కు? మీరు ఒక మార్క్సిస్ట్ని, నేను ఒక కమ్యూనిస్ట్ని అన్నప్పుడు మీరు ఆ కమ్యూనిస్ట్ భావాలేవో ప్రచారం చేసుకోండి. మీరు ఒక మతాన్ని ఎందుకు కించపరుస్తారు? మీకు ఎవడిచ్చాడు రైట్? మీకు వాక్ స్వాతంత్రం ఉంది అంటే అన్నింటికీ లేదు, ఇలాంటి వాటికి లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కూడా హిందుత్వం మీద పడి ఆడవడం కాదు, మీవి ఏవైతే మీరు నమ్ముతున్నారో వాటిలో ఉండే లోపాలు చెప్పండి, లేదంటే వాటిలో ఉండే మంచి చెప్పుకోండి. సో ఇప్పుడు మనం ఈ రాష్ట్రీయ వానర్ సేనకి ఏం చెప్తున్నామంటే, మీరు ప్రశ్నించండి, తప్పు లేదు, కానీ గొడవలు చేయకండి. అది దానివల్ల మీరు హింసను ప్రేరేపించకండి. ఓకే. ఎవరైనా సరే
ఇప్పుడు ఏమవుతోందంటే హిందువులు మాట్లాడేసరికి అదేదో గొడవ అనుకుంటున్నారు. వాళ్ళ భావాలు ఇంకొకటండి, టూ మచ్గా మనం మాట్లాడితే కూడా అది నెగిటివ్ అవుతుంది. సో అందుకని మీరు మాట్లాడే విధానంలో ఒక మార్పు తెచ్చుకుని అది కమ్యూనికేట్ అవ్వాలి, దానివల్ల అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఆ స్థాయికి మనం ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.